అలా కాకుండా డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి సర్జన్ ఎవరో తెలియకుండా పోతే మీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇక్కడ 1 సెంటీమీటర్ ఎందుకు మాట్లాడుతున్నామంటే అక్కడ వేస్ట్ అయితే 500 నుంచి 700 గ్రాఫ్ట్ల దాకా వేస్ట్ అయితే కొద్దిమందికి ఇక్కడ నుంచి ఇక్కడికి 30 సెంటీమీటర్ లెంత్ కూడా ఉంటుంది. అప్పుడు ఇక్కడ నీకు 2000 గ్రాఫ్ట్స్ వెళ్ళిపోతాయి. నువ్వు 2500 గ్రాఫ్ట్స్ చూస్ చేసుకుంటే 2000 ఇక్కడే పోతే నీకు డెన్సిటీ మధ్యలో రాదు. కాబట్టి ఈ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈచ్ పేషెంట్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్క పేషెంట్ సైజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. నేను కన్సల్టేషన్ కన్నా మన ఉమామేశ్వరరావు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా స్పెండ్ చేశాను, సెకండ్ టైం మళ్ళీ నేను టైం స్పెండ్ చేస్తున్నాను. ఆ విధంగా మార్కింగ్స్ తీసుకొని ఎక్కడ హెయిర్ కావాలి ఆయనకి, ఎక్కడ సింగిల్స్ కావాలి, ఎక్కడ హెయిర్ లైన్ తీసుకురావాలనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్. ఎందుకంటే డోనార్ అనేది ప్రతి మనిషికి లిమిటెడ్. సో కన్సల్టేషన్ లో చాలా మటుకు ఇది జరగదు. అందువల్ల సర్జరీ రోజు మీ సర్జన్ నీ దగ్గర ఉన్నాడా లేదా, ఆయన ఎగ్జిక్యూషన్ ప్లాన్ చేసాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సర్జన్ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మీ స్కాల్ప్ మీద ఐడియా కోసం. అలాంటి సర్జన్ దగ్గరకే మీరు వెళ్ళాలి, లేకపోతే మీకు రిజల్ట్స్ రావు. గో ఫర్ ఎ గుడ్ సర్జన్. థ్యాంక్ యూ.